మధురకు సంబంధించినటువంటి దానిపైన కూడా కీలకమైనటువంటి సూచన చేసినట్టుంది. సర్వేకి ఒప్పుకుంటున్నాము, అవసరమైతే మరిన్ని సర్వేలకు కూడా మేము సిఫారసు చేస్తామన్నారు. ఇప్పుడు జ్ఞానవాపి లోపట అటు ఆ మజీద్ కమిటీ కానీ, ఓకే మధుర లోపట షహీ ఈద్గా కమిటీ కానీ, ఓకే మొన్నటి వరకు అయోధ్యలో బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ కానీ, ఎందుకు వీళ్ళు పరీక్షలు వద్దంటున్నారు? సర్వేలో ఏం నిజాలు బయటికి వస్తాయని పరీక్షలు వద్దంటున్నారు? ఇవాళ సర్వే రిపోర్టు బయట పెట్టొద్దని సుప్రీంకోర్టు తలుపు తడుతుంది ఎవరు? వాస్తవాలు నిజంగా అది మజీద్ అయ్యి ఉంటే ఇవాళ మీకు వచ్చిన భయం ఏంది? కోర్టు అన్ని పరిశీలించే కదా తీర్పిస్తా అంటుంది. మేము కూడా హిందూ పక్షం యొక్క న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నది కూడా సరైన సాక్ష్యాధారాలు అన్నీ కూడా పరిశీలించి తీర్పు ఇవ్వమంటున్నాం మేము. కేవలం విశ్వాసం మీద తీర్పు ఇయ్యలేమని అయోధ్య లోపల రాజ్యాంగ ధర్మాసనం చాలా స్పష్టంగా కేవలం విశ్వాసాల మీద తీర్పు ఇయ్యలేదు. ఈ దేశం లోపల రాముడు పుట్టిండు అనేది నిజము, ఈ దేశం లోపల కృష్ణుడు నడయాడిందనేటువంటిది నిజము. అనేక ఆనవాళ్ళు ఉన్నాయి రామాయణానికి మహాభారతానికి ఈ దేశం లోపల. అయినా విశ్వాసాలు పరిగణలోకి తీసుకోకుండా సాక్ష్యాధారాలను పరిగణలోకి తీసుకొని కదా ఈ తీర్పులు ఇచ్చింది, కోర్టు తీర్పులు ఇచ్చింది. మరి ఆ సాక్ష్యాధారాలు ఇవాళ ఎందుకు రికార్డ్ చేయొద్దంటున్నారు, ఎందుకు సర్వే కావద్దంటున్నారు అంటేనే అక్కడ తెలిసిపోతుంది. వాళ్ళకు కూడా తెలుసు అది మందిరం అని. వాళ్ళు కూడా రేపు ఈ రోజు కాకపోతే రేపు ఆ యొక్క శ్రీకృష్ణుని జన్మస్థానం మీద, కాశీ విశ్వనాథుని యొక్క మందిరం మీద ఉన్నటువంటి కట్టడాల మీద వాళ్ళ హక్కులు కోల్పోవాల్సిందే. అది ఏ రోజైనా హిందువులు పరమ పవిత్రంగా పూజించేటువంటి పుణ్యక్షేత్రాలు అవి కూడా. అయోధ్యలో రామజన్మభూమి కళ సాకారమైంది, అవుతుందా అని మాట్లాడిండ్రు. రాముడే లేడని మాట్లాడిండ్రు, రాముడు అభూత కల్పన అని మాట్లాడిండ్రు. ఈ దిగజారుడు ఓటు బ్యాంకు రాజకీయాలు దౌర్భాగ్యం ఎక్కడికి దిగజారిందంటే కండ్ల ముందర ఉన్నటువంటి రామసేతు కట్టడం 1962 లోపల శాటిలైట్ గుర్తించింది, అది మానవ కట్టడం అని. తర్వాత 1966లో జెమినీ శాటిలైట్ గుర్తించింది, నాసా గుర్తించింది. అయినా ఈ కుహానా సెక్యులర్ కళ్ళద్దాలకు అది మానవ నిర్మితమైనటువంటి కట్టడం కాదని దాన్ని ధ్వంసం చేయాలని, రాముని ఆనవాళ్ళు ఈ దేశంలో ఉండొద్దని కుట్రలు చేశారు కదా UPA 1 ప్రభుత్వ హయాం లోపల. మన్మోహన్ సింగ్ గాంధీ నేతృత్వం లోపల, సోనియా గాంధీ డైరెక్షన్ లోపల ఏ రకంగా రామసేతును ధ్వంసం చేయాలనో చూసిండ్రు. స్వయంగా సుప్రీంకోర్టుకు రామసేతు ప్రాజెక్టు గురించి రాముడే లేడని అఫిడవిట్ ఇచ్చిండ్రు. అయినా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది, రాముడు లేడు, రాముడు మిథ్య అన్నది, రాముడు అభూత కల్పన అన్నది. కానీ వాళ్ళ రామాయణం లోపల ఈ దేశం లోపల అనేక ఆనవాళ్ళు ఉన్నాయి. డాక్టర్ రామ్ అవతార్ సింగ్ గారు పరిశోధన చేస్తే రాముడు అయోధ్య నుంచి కింద ధనుష్కోటి వరకు, శ్రీలంక వరకు నడిచినటువంటి ప్రాంతాలను ఆయన కూడా నడిస్తే 14 సంవత్సరాలు పట్టింది. 196 ఇగో ఈ బుక్ అదే 196 చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాలు రామునితోటి, రామాయణంతో ముడిపడి ఉన్నటువంటి ఈ దేశం లోపల ఈరోజు కూడా ప్రజలు విశ్వసిస్తూ ప్రజల ముందర ఉన్నటువంటి 196 ప్రదేశాలు ఈ దేశం లోపల ఉన్నాయి. ఇది రాముడు.